పరిస్థితిని చూసి నా దగ్గర లేదు, నేను పేదవాడిని అంటే అది దేవుని దృష్టికి తప్పు. దాన్ని బట్టి నీ సొంత మాటతోని పాకెట్లో డబ్బులు లేవు, నువ్వు నేను నీతిమంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, దేవుని స్వభావం నాలో ఉంది, దేవుడు పేదవాడు కాదు కనుక నేను కూడా కాదు అని పరిస్థితిని బట్టి కాకుండా లోపల దాన్ని బట్టి చెప్తున్నప్పుడు నీ మాటతోని దేవుడికి డబ్బులు తీసుకొస్తాడు. ఇది ఉట్టే కాదు, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. నిన్నంతా చెప్పిన ఇలా నేను కింద దిగక ముందుకు 70,000 రూపాయలు కట్టిపోతా, లోపల ఉంది పైసలు. నేను నా దగ్గర 109 రూపాయలు ఉంది. నా కోరిక ఇది ఒక్కటి అందరూ అర్థం చేసుకోవాలి. నీకు ఇది అర్థం కానంత వరకు ఉట్టి పరలోకమే పోతాం. అందుకోసం నేను కూడా ఉరకట్లే, అరిస్తే ఏమొస్తుంది, నాకు ఆయాసం వస్తుంది. మీకు కొంచెం మీ ఇంటికి వెళ్ళి రోమాలు వేసుకుంచి తర్వాత మీకు కష్టం వచ్చి అది కూర్చుంటుంది, నేను కూడా అలసిపోతా, అంత తప్ప ఏముండదు. చూడు, నీ మాటలు బట్టి నువ్వు నీతిమంతుడవని. అంటే సపోజ్ నీకు అనారోగ్యం వచ్చిందనుకో, దేవునికి అనారోగ్యం వస్తుందా? రాదు. కనుక నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? శరీరంకా నాకా? శరీరంకి వచ్చింది కనుక నేను అని చెప్పి దేవుని మాట నమ్మాలి. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా ఎన్నడో స్వస్థతను పొందిన నా లోపల దేవుని స్వభావం ఉంది కనుక అని చెప్పి నువ్వు వెన్ యూ టాక్ లైక్ దాట్, దేవుడు మాట నమ్మి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు నీ అనారోగ్యం చూడవు, నీ లోపల ఏముందో అది చూస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి వెళ్తావు, బిల్ తీసుకొచ్చాడు 5,000 రూపీస్, నీ దగ్గర పాకెట్ లేకపోతే ఏమి లేకపోతే నువ్వు బిల్లు చూస్తుంటావు. కానీ నీ యొక్క అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉందనుకో, నువ్వు బిల్ని చూడవు, ఎంత అంటావు. సో నీకు శరీరం అనారోగ్యం వస్తే లోపల నీతి ఉంది, అంటే దేవుని స్వభావం. చూడు, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదవు, నీ మాటలను బట్టి అపరాధివని. అంటే గుండెం ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థం కావట్లే, దానికి దేవుడు ఏం చేయలేడు. అందుకే 1 యోహాను 1:9 ఏముంటుందంటే, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. క్యాన్ వి గో టు ద థింగ్. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. మనకు ఏం నేర్పించరు? తప్పులు జరిగితే పాపాలు ఒప్పుకోవాలని నేర్పించారు. అబద్ధం అది, నేను చూపిస్తాను మీకు. నేను 1 యోహాను 1:9, మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఓకే, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. మనము గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి, నీతికి ఆపోజిట్ ఏంది? టాక్ టు మీ. నీతికి ఆపోజిట్ ఏంది? సో నీతి అంటే సింపుల్ లాంగ్వేజ్ ఏంటి? దేవుని స్వభావం. దుర్నీతి అంటే సింపుల్ టర్మ్స్లో ఏంది? దేవుని. అగైన్ నీతి, దుర్నీతి. నీతి అంటే దేవుని నేచర్, స్వభావము. దుర్నీతి అంటే దేవుని స్వభావం కాంది, పడిపోయిన మానవుని స్వభావం. సో మనం ఒప్పుకుంటే దేనికోసం ఒప్పుకోవాలి? నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి మన దుర్నీతి అంటే ఏం తెలుసా? నువ్వు క్రిస్టియన్ ఉండి నువ్వు బిల్ కట్టలేని పరిస్థితిలో కూడా నేను పేదవాడిని అంటే అది దుర్నీతి. యు ఆర్ ఎగ్జిబిటింగ్ ద హ్యూమన్ నేచర్, కీపింగ్ గాడ్స్ నేచర్ ఇన్సైడ్. అవును నాకుంది, కానీ నేను ఐశ్వర్యవంతుడి, సమస్తము నాది, సమస్తము నాది. మనకు నేర్పించింది ఏంటంటే ప్రతి అవసరత కోసం ప్రార్థన చేయమని. బైబిల్ చెప్పదు అట్లా. అన్ని విషయాలు అంటే అది వేరే చదువుకు, వేరే అన్ని విషయాలు అంటే అది కాదు. నాకు అది పప్పు, ఈ పప్పు, చింతపండు కోసం కాదు. దేవుడు అవసరతల కోసం ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్పలే. నా దేవుడు తీరుస్తాడు కనుక థ్యాంక్స్ చెప్పమని చెప్పినాడు. హృదయ వాంఛల కోసం కూడా ప్రేయర్ చేయమని చెప్పలే. హృదయ వాంఛల కోసం ఏం చేయాలి తెలుసా? కోరికలు ఉంటే ఆ కోరిక తీరాలంటే లేదా నువ్వు దేవుని మాటలు ఆనందిస్తూ ఇతరులకు సహాయం చేయాలి. గో బ్యాక్ టు దట్ అగైన్, వి కమ్ హియర్. కీర్తనలు 37. నువ్వు ప్రొద్దున లేసి, తండ్రి ఈ మాసంలోని నా ప్రతి అవసరతను నువ్వు తీర్చినందుకు నీకు వందనాలు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు రిమైండ్ చేయనక్కర్లే, వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులకు. చూడు 37:1, ఇవన్నీ మెడిటేట్ చేయాలా, దీని ప్రకారం లైఫ్ లీడ్ చేయాలా. 37:1, 37:1. చెడ్డవారిని ఓకే
చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. ఓకే, మనం దేనితో ఎక్కువ ఇదైపోతుంది తెలుసా? ఎవరైనా తప్పుగా మాట్లాడినా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, స్క్రిప్చర్ మీద ఉండదు మనకి. చెడ్డవారిని చూచి వ్యసన పడకము. అసలు అలా మన బిజినెసే కాదు, వాళ్ళతో ఏవడైనా ఏమైనా చేసుకొని నువ్వు పోతూనే ఉండాలి. దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. సెకండ్ వర్స్, వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదు. కూర మొక్క పెరిగి సంవత్సరాలు పెరగదు, పెరిగితే సెకండ్ వీక్లో కట్ చేస్తే తినేస్తాం మనం. థర్డ్ వర్స్, యెహోవా యందు నమ్మికుంచి, అక్కడ కాదు, యెహోవా యందు నమ్మికుంచి ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. ట్రస్ట్ అంటే ఏంటో తెలుసా? నువ్వు చైర్లో కూర్చున్నావు, ఊకే చైర్ ఆపుతాయిలని చూస్తావు కింద, ఇట్లా వాక్యం నడుస్తుంటే ఈ చైర్ నన్ను మోస్తుందో లేదో అని కింద చూస్తున్నావా? రిలాక్స్గా కూర్చుంటావా? వాక్యం రిలాక్స్గా ఉండాలా. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, నమ్మకం కాదు, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. నీ కష్టకాలంలో దేవుని మాట నమ్మాలా, ఇతరులకు సాయం చేయాలి. ఏ సాయం అని ఏం లేదనుకో, నీకు మూలలో కూర్చొని ప్రేయర్ చేయి. వాళ్ళ కోసం మూలలో కూర్చొని రక్షణ కొరకు సంఘంలో ఎంతమందికి పెళ్ళిళ్ళు కాలే లిస్ట్ రాసుకో, ఎంతమంది కుటుంబం రక్షించబడి రాసుకో. నేను ఎవరు పట్టించుకోవట్లే అని నువ్వు దేవుని పని చేస్తున్నావు, నువ్వు చేసి చూడు. ఇవన్నీ వదిలిపెడతాం మనం, అన్ని మనం ఓన్గా చేసాం కనుక మనకు ట్రబుల్స్. సో యెహోవా యందు నమ్మికుంచుము, మేలు చేయుము. అప్పుడు దేశమందు, అంటే నువ్వు ఫారెన్ కూడా పోనక్కర్లే బతకడానికి, దేశమందు నివసించి సత్యం అంటే వాక్యమును అనుసరించు. ఫోర్త్ వర్స్, యెహోవాను బట్టి సంతోషించు. ఎవరికి ఏముందా కాదు, నేను ఇలా దేవుడు బ్రతికించినాడు, నేను దేవుడు జీవింపచేసినాడు, దేవుడు నాకు అభిషేకించాడు, దేవుడు నన్ను దీవించాడు, నేను పాట పాడగలుగుతాను, దేవునికి స్తోత్రం. వెన్ యూ స్టార్ట్ టు డిలైట్ ఆల్సో, దేవుడు చెప్పి నేను సమస్తము చేయగలను, దేవుడు చెప్పినాడు. అందరు చెప్పి నేను పనికి వెళ్ళను, కానీ దేవుడు చెప్పి ఆయన నన్ను బలపరచమని సమస్తం చేయగలుగుతాను. ఎవరికి నంబర్ నేను చేస్తాను, కానీ దేవుడు చెప్తూ నేను చేస్తాను. వెన్ యూ స్టార్ట్ టు డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. అడుగుమన్నాడా? నువ్వు తెలుసా బ్రదర్, చర్చిలో ఎవరు పట్టించుకోరు, ప్రాబ్లం నీతోని. నేను చెప్పినారు బ్రదర్, నేను అసలు చేయలేని చెప్పినారు, ప్రాబ్లం నీతోని. నేను అడుగుమని చెప్పట్లా, నేను అనుకుంటా నేను బెస్ట్ పర్సన్ అనుకుంటా భూమి మీద. గో బ్యాక్ టు 1 John 1:9. మనము నేర్పించారు, ఈ పొరపాటు చేస్తే, డోరీమన్ చూస్తే, ఫిలింకి పోతే పాపాలు క్షమించమని అడగమని చెప్పారు. అది కాదు క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్లో నువ్వు పాకెట్లో పైసలు లేనప్పుడు నువ్వు పేదవాన్ని అనుకుంటే కూడా దేవుని దృష్టికి తప్పది కనుక, దేవుడిని తప్పు అట్లా చూస్తే, ఎందుకంటే దేవుని తత్వం నీలో ఉంది కనుక నువ్వు లేదా అది పెట్టుకొని నువ్వు లోపల నుండి, అది దుర్నీతి అంటే చెడ్డ తప్పుతనం కాదు. దుర్నీతి అంటే నీకు అనారోగ్యం ఉంటే నువ్వు అనారోగ్యం నమ్మడమే దుర్నీతి. ఆమె మన షులమెట్ లేడీ, అంత సౌఖ్యం అంటే కొడుకు చచ్చిపోయినాడు, ఆమె అంత సౌఖ్యమే, పెనిమిటి సౌఖ్యమే, కొడుకు సౌఖ్యం అని లేదా అన్న తర్వాత కొడుకుని లేపినాడు. యేసుప్రభు ఏమన్నాడు, వెళ్ళి ఈ చిన్నది నిద్రిస్తే కానీ పడుకోలే అన్నాడు. సో నీతిమంతుడు, ఆయన దేవుడిని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి అంటే తెలుసా, నేను చాలా తక్కువ అనుకోవడం కూడా దుర్నీతి. ఎందుకంటే యు ఆర్ ద చూజన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్. ఎంచుకోబడి నువ్వు దేవునికి పుట్టినవు కనుక, నువ్వు దేవుని వాక్యం అనే బీజంతో పుట్టినవు కనుక నువ్వు తక్కువ అనుకోవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని సన్నప్పుడు నువ్వు తక్కువ అని అందరూ, నువ్వు ఎవరికైనా తక్కువ కాదు. ఈ కాన్షియస్ డెవలప్ చేసుకోవాలా. అంటే బహుశా వేరే నీకన్నా స్మార్ట్ అని వచ్చా, నాకు అనవసరం అది. నేను దేవుని మాటతో పుట్టిన దేవుని మాటతో. అందుకోసమే ఎప్పుడైతే నువ్వు ఇన్ఫీరియారిటీ కానీ, నీకు పువర్ కానీ, నువ్వు సిక్ పర్సన్ కానీ, ముఖ్యంగా నేను పాపములను అనుకుంటే నీ లోపల దేవుని స్వభావం నువ్వు తున్నీకరిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్తా నేను. దేవుడు ఒక మానవుని తీసుకొచ్చి, చిన్నపిల్లడు ఓకే, దేవుడు పాత నిబంధనలో ఒక మానవుడు చెప్పినాడు, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నీతిమంతుడు, అంటే నువ్వు కరెక్ట్. ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకొని. సపోజ్ దేవుడు ఇతను చెప్పినాడు ఈ వ్యక్తికి పాత నిబంధనలో, నీవు 10 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు కరెక్ట్.
అంటే నేను కరెక్ట్ అని చెప్తున్నా. నేను ఆ దేవుడు కరెక్ట్ అని చెప్పే తత్వము నీతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 10కి 10 ఆజ్ఞలు పాటించినావు కనుక నువ్వు బజార్కి పోతే దీవించబడతావు, వ్యాపారం చేస్తే దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు, నువ్వు చేయని అంతా దీవించబడతావు, ఎక్కువ కాలం బ్రతుకు. ఎందుకు? నువ్వు 10కి 10 చేసినావు నేను చెప్పినా కనుక. నా ప్రకారం నువ్వు నీతిమంతుడు అంటే కరెక్ట్ వ్యక్తివి కనుక నీకు అన్నిటికీ అర్హత ఉంది అని చెప్పిన ఒక 10 సూత్రాలు పెట్టినాడు. పెడితే అవి ఎవ్వరూ చేయలేరు మానవులు. లా ఫెయిల్ చేసింది మనం. ఎందుకంటే 9 చేయగలుగుతారు కష్టపడి, అది కూడా వ్యభిచరించకుండా, దొంగతనం చేయకుండా, ఎవరిని చంపకుండా, తల్లిదండ్రునికి ఇష్టాలుగా ప్రేమించి వాళ్ళని సన్మానించి దేవుని ఒక్కడిని పూజించి అన్నీ చేసి అన్నీ చేయగలరు. కానీ చివరిది మాత్రం శరీరంగా చేసే ఆత్మ విషయమై. అదేంటి తెలుసా? నువ్వు దురాశ కవర్చస్నెస్ అంటే ఇతరులది నువ్వు ఆశించొద్దు. అయితే అనుకోకుండా జరిగిపోతుంది, అది లోపలికి వెళ్ళి మత్సరం వస్తుంది. కనుక 10ది మానవుడైన వాడు ఎవ్వడు కూడా చేయలేడు. కనుక 9 చేసి 1 చేయకపోతే కూడా వాడు శాపగ్రస్తుడు. వాడు బజార్లో దీవించబడడు, అన్ని చేస్తున్నాడు, 1 చేయలేడు. కనుక లా ఫెయిల్డ్ దెమ్. సో లా ఫెయిల్ చేసింది కనుక దేవుని దృష్టికి ఒక్కడు కూడా మంచోడు కాదు, అంటే నీతిమంతుడు కాదు, కరెక్ట్ కాదు. అంటే ఉద్యోగం పొందుకోనికి, ఆ ఐశ్వర్యం పొందుకోనికే, ఎక్కువ కాలం బ్రతకడానికి, ఆరోగ్యం ఉండడానికి, దీవించబడడానికి అర్హత లేని వ్యక్తి. ఎందుకు? నీతిమంతుడు అంటే అన్ని దేవుని ప్రకారం జరిగే వ్యక్తి. ఎప్పుడైతే నీతిమంతుడు వెన్ హి కన్సిడర్స్ గాడ్, వెన్ గాడ్ కన్సిడర్ మ్యాన్ ఇస్ రైట్, ఇఫ్ హి ఫుల్ఫిల్స్ 10. కానీ ఎవరు చేయలేరు. సో దేవుడు ఏం చేశాడంటే ఈ సిస్టమ్ నడవదు అని ఆయన ఒక సిస్టమ్ తీసుకొని వచ్చాడు. ఆ సిస్టమ్ ఏంటంటే, ఆ సిస్టమ్ కూడా ఉంది భూమి మీద. ఆ సిస్టమ్ను వదిలేసి అందరము మళ్ళీ పాత నిబంధనకి పోతాం. ఏంటి ఆ సిస్టమ్ అంటే, రోమీయులకు రాసిన పత్రిక, వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్నాను, ఇది మీకు అర్థం అవుతూనే జీవితం. నువ్వు ఏమి చేసినా నువ్వు దేవుడి ప్రణాళిక నెరవేర్చలేవు, పార్షల్ నెరవేర్చేమో. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సో ఫస్ట్ నీతి ఎట్లా వచ్చేది? ఫస్ట్ నీతి 10కి 10 ఆజ్ఞలు పాటించినోడికి ఫస్ట్ దేవుడు కరెక్ట్ అనేవాడు, దాన్ని నీతి అంటారు. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ God is to testify your right because you did 10. ఎవరు చేయలేరు, అందుకోసం అందరు ఫెయిల్ అయినారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇంకొకటి పరలోకంలోకి వెళ్ళి ఇచ్చినాడు నీతి. పరలోకంలోకి వెళ్ళి ఇంకొక ఇది వద్దు, దీన్ని తీసేస్తామని ఇంకొక నీతి ఇచ్చినాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. వా, ఎంత పెద్ద మాట. ఫస్ట్ ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు నావి చెప్పినవి మీరు చేస్తే మీరు ఎక్కడ పోయినా దీవించబడతారు, ఏం చేసినా ఆశీర్వదించబడతారు. కరువు కాలంలో కూడా మీరు దీవించబడతారు. వర్షకాలంలో కూడా, ఎండాకాలంలో కూడా మీ వర్షాల్లో లేకపోతే కూడా మీ పంటలు దీవించారు. ఎందుకంటే నేను కరెక్ట్ అన్నా. నేను ఎందుకు 10 చేసినావు, ఎవరు చేయలేరు. సో దేవుడు చేయించంటే అతను వచ్చేసి అది నడవని చెప్పి ఇట్లుండగా ధర్మశాస్త్రంలో అంటే 10 ఆజ్ఞలకు చేయలేరు ఎవరు కనుక వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుని ఇంకొక నీతి పెట్టినాడు. ఇట్లా కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాలేరు. ఇంకొకటి ఏంటంటే దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలే సాక్ష్యం ఇచ్చినారు. అది ఆఖరికి ఆ దేవుని సేవకులు వాళ్ళే ప్రవక్తలు చెప్తారు ఇది కరెక్ట్, మనం చేయలేం మనుషులము, దేవుడు ఇంకొకటి తీసుకొని వస్తున్నాడు. ఏంటది? 22nd verse. అది యేసుక్రీస్తు నందలి కష్టము ద్వారా కాదు, యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలమైనది, నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇది $1 million. ఇది నువ్వు 10 చేస్తే నువ్వు అన్నిట్లో దీవించబడతావు, 9 చేస్తే కూడా అన్ని విషయాలు శపించబడతావు. ఎవరం చేయలేం, నిస్సాయస్థితులున్నాం. కనుక దేవుడు వచ్చేసింటే ఆ 10ని తీసుకొని ఒక్కటి చేసినాడు. ఒకటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అన్ని అందులోనే. నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తే హత్య చేయవు, నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తే వ్యభిచరించవు, నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తే దొంగతనం చేయవు, నువ్వు పొరుగు వారిని ప్రేమించగలిగితే తల్లిదండ్రులు చూసుకుంటావు, నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తావు, నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తే మత్సరపడు. 10 ఏం చేసిండు? ఒక్కటి చేసినాడు. అది కూడా చెయ్యమని చెప్పాడు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ ఒక్కటి తీసుకొచ్చి బయట పెట్టే రాయి మీద గుండె లోపల పెట్టాడు. ఆయన మనకు ప్రేమను నింపినాడు. ఎవరి ప్రేమని?
మన సొంత దాంతో ఒక్కడు కూడా చేయలేం. నీ పొరుగు వారు నీ వాళ్ళ ప్రేమ అది కూడా చేయలేం మనం. 9, 10 తీసి ఒక్కడు చేసినాడు. ఆ ఒక్కడు చేసి కూడా ఒక్కడు నీ ముందు పెట్టినాడు. అది కూడా మనం చేయలేం మనుషులం. అయితే ఆయన ప్రేమతోని మన లోపల కుమ్మరించాడు. ఆయన ప్రేమను కుమ్మరించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కనుక నీకు వద్దంటే కూడా ఇతరులను ప్రేమిస్తావు, ఇతరులకు సాయం చేస్తుంటావు, ఇతరులను మంచిగా చూడాలనుకుంటావు. ఎందుకంటే లోపల దేవుని ప్రేమ పెట్టినాడు. అదేమని చెప్తుంటే మనం ఇంక నువ్వు పాపలు కాబట్టి క్రీస్తు మన కొరకు మరణించాడు. క్యాన్ యూ గో దట్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అగైన్ కమ్ హియర్. I wish you understand. 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరి. వాడు $1 మిలియన్ ఇది అర్థమైతే, సపోజ్ నువ్వు ఒక బిల్ పే చేయాలా, నీకు ఉద్యోగం లేదు, నీకు డబ్బు లేదు, నీకు ఛాన్సే లేదు ఈ వీక్లో రావడానికి. అయితే బైబిల్ అంటది ఎందుకనగా ఈ నిరీక్షణ ఈ ఉద్యోగం సిగ్గుపరచదు, ఈ డబ్బులను సిగ్గుపరచదు, ఈ వ్యక్తి వల్ల అంటే ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? చూడు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. దేవుడి ప్రేమ నీ లోపల ఉంది. దేవుడి ప్రేమ అంటే తెలుసా? నువ్వు ఎట్లా ఉన్నా నీకు సాయం చేశాడు దేవుడు. నువ్వు మంచోడైనా సాయం చేశాడు, ఎందుకంటే తండ్రి. నువ్వు ఎట్లాగో నీకు సాయం చేస్తాడు. కనుక నీ లోపల ఒక ప్రేమ ఉంది. ఏం ప్రేమ తెలుసా? మంచిగా ఉంటే మంచిగా, చెడుగా ఉంటే చెడుగా. అది కాదు. ఇష్టం ఉంటే మంచి చేస్తా, లేదా చెడు. ఆ ప్రేమ కాదు. తల్లిదండ్రుల ప్రేమ, అది తల్లిదండ్రుల ప్రేమ కూడా కొంచెం వరకు ఉంటుంది, ఫ్రెండ్స్ ప్రేమ కొంచెం వరకు ఉంటుంది. దేవుని ప్రేమ ఏంటంటే నువ్వు ఎట్లాగానే ఉండు, ఎప్పుడు నీకు సహాయం చేస్తా. నీకు ఏ కష్టం ఉన్నా నువ్వు పొరపాటు చేసినా నీకు సహాయం చేస్తా. నువ్వు నిజంగా మూర్ఖత్వంతో నీ పని చేసుకుని నీకు సహాయం చేస్తా అనేటువంటి ఆ ప్రేమ లోపల అన్కండిషనల్ అగాపే. సో నీకు అర్థమైతే నాకు ఈ కష్టం వచ్చింది, చేసేది లేకుండే, అందుకే అట్లా పోతావు. అవును చేసిన, కానీ దేవుడు పరిశుద్ధాత్మతో తన ప్రేమను కుమ్మరించాడు. తన ప్రేమ ఎంత తన కొడుకుని కూడా వెనకపోలే కనుక ఆ ప్రేమ నన్ను ప్రేమిస్తుండు. కనుక ఎట్లా ఉన్నా ప్రేమిస్తుడు. పాపాలు ఉన్నప్పుడే ప్రేమించుడు. నేను కొడుకుని పొరపాటు ప్రేమిస్తుడు కనుక అందువలన నేను ఈ బిల్ కట్టవలసింది. ఈ నిరీక్షణ సిగ్గుపరచలేదు, ఎందుకంటే నాలో దేవుని ప్రేమ ఉంది. ఐ థింక్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు చెప్తారు, హాస్టల్లో చదువుతున్నారు పిల్లలు, మా నాన్న ఎంత కష్టమన్నా మాత్రం డబ్బులు పంపుతాడంటారు. రేపు కట్టపతి సిగ్గుపోతుంది. లేదు, మా నాన్న ఎప్పుడు ఎంత కష్టమున్నా 1 మంత్ ఉన్నప్పుడు 1 వీక్ ఉన్నప్పుడు డబ్బులు తీసి పెడతాడు. నిరీక్షణ ఎవరిలో ఉంది? అలా చదువులున్నా, టాలెంట్లా, తండ్రిలున్నా. సో ఎట్లా రేపే కట్టాలా, ఏం ప్రాబ్లం, మా నాన్న రేపు పొద్దున కల్లా పంపించేస్తాడు. ఎందుకంటే తెలుసా, మా నాన్న ఎప్పుడు నన్ను సిగ్గుపరచాడు. సో దే నో ద లవ్ ఆఫ్ ద కన్సర్న్ ద ఫాదర్. సో వాళ్ళ స్ట్రెంత్, తండ్రి స్ట్రెంత్. మనం మన స్ట్రెంత్ మీద పని చేస్తాం, ఎట్లా చేయాలి. సో నీలో దేవుని ప్రేమ కుమ్మరి. 10 ఆజ్ఞలు పోయి ఒకటైంది, ఒక్కటి కూడా తీసుకొచ్చి లోపల ప్రేమ పెట్టాడు. కనుక ఆటోమేటిక్గా నువ్వు ఇతరులను ప్రేమిస్తావు, ఆటోమేటిక్గా ఇతరులను సాయం చేస్తావు, ఆటోమేటిక్ ఇతరులతో మంచిగా ఉంటావు. ఎందుకంటే లోపల ధర్మశాస్త్రం ఆత్మలో వచ్చింది. 10/1 అన్ని క్యాన్ చేసి ఒక్కటి చేసి ఒకటి లోపల పెట్టాడు. గో బ్యాక్ టు దట్ రోమన్స్ చాప్టర్ నెంబర్ 3 and verse 21. సో ఫస్ట్ది, ఈ ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులు, నీతిమంతులు అంటే కరెక్ట్గా దేవుడు కరెక్ట్ చేసే తత్వం అది జరగలే కనుక దేవుడు ఇంకొకటి పరలోకంలో ఇచ్చినాడు. అది నిజంగా పరలోకంలో వస్తుందని ప్రవక్తలు చెప్పినారు, ప్లస్ వీళ్ళు యాజకులు చెప్పినారు. రోమన్స్ చాప్టర్ నెంబర్ 3 and verse 21. రోమన్స్ చాప్టర్ నెంబర్ 3 and verse 21. ఇవన్నీ ఇంట్లో కూర్చొని నెమ్మరేయాల మీరు. నువ్వు చదివితే ఏమో తెలుసా, చదివితే డబ్బులు వస్తాయి, చదివితే వస్తుంది, ఉద్యోగం వస్తుంది. చదివితే నీకు లోపల ఆత్మ రెవల్యూషన్, బయట జీవితం మారుతుంది. నేను చూపిస్తా బైబిల్లో అట్లా జరిగిందో లేదో కూడా. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు అంటే 10 ఆజ్ఞలకు పాటిస్తే దేవుడు నీతిమంతుడు అంటాడు, కరెక్ట్ అనేవాడు. దానికి వేరుగా దేవుని నీతి పరలోకం నుంచి బయలుపరచున్నది, అది యేసు ప్రభు ద్వారా. దానిని ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చినారు.
ఓకే, 22nd verse. 22nd verse. అది యేసుక్రీస్తునందలి ఏంటది? 10 ఆజ్ఞలు పాటించొద్దు మనం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. అంటే నమ్మాల. ఏం నమ్మాలా? నేను ఇవి చేయలేను, నేను పాపంలో జన్మించిన, దేవుడు మానవునిగా ఈ లోకంలోకి వచ్చినాడు, నా పాపాల కొరకు ఆయన పాపం మోసుకొని నా పాపాలు తీసేసుకున్నాడు, నా దరిద్రతను తీసుకున్నాడు, నా శాపాలు తీసుకున్నాడు, నా రోగాలు తీసుకొని అతను ఆరోగ్యం ఇచ్చాడు, నా యొక్క పాపాలు తీసుకొని నీతినిచ్చినాడు. నీతి అంటే మానవుడు పడిపోయిన స్వభావం తీసుకొని దేవుడిని స్వభావం ఇచ్చినాడు. నీతి అంటే చాలా పెద్ద మిలియన్ దేవుని స్వభావం నాకు ఇచ్చినాడు అని నువ్వు నమ్మాల. నమ్మితే అది నీకు దేవుడిని కరెక్ట్ అంటాడు. దేవుడు కరెక్ట్ అంటే ఏం తెలుసా? నువ్వు నిస్సాస్థితిలో నువ్వు జయించిన వ్యక్తిగా దేవుడు చూస్తాడు. నువ్వు ఇది కట్టలేవు, కానీ దేవుడు కట్టేలాగా చూస్తాడు. అందుకే నువ్వు పొద్దున్నే చెప్పాలి, నేను దేవుని యొక్క నీతిమంతుడు, దేవుని స్వభావం. దేవుడి స్వభావం దేవుడు ఓడిపోతాడా? ఓడిపోడు. నేను కూడా ఓడిపోను, ఎందుకంటే నా స్వభావం ఉంది. దేవుడికి అన్నారు రాదు, నాకు వచ్చింది కానీ నాకు లేదు, ఎందుకంటే నేను దేవుని స్వభావం నాలో ఉంది. మనం అనుకుంటాం ఉద్యోగం ఉండాలా, ఇది ఉండాలా, ఈ కష్టం ఉండాలా, వ్యాపారం, ఇవన్నీ సెకండరీ థింగ్ అంతా. దేవుని రాజ్యం నీతిని వెతుకుము, తర్వాత ఇవన్నీ వెతుకుమని చెప్పాలి. అన్ని దేవుని రాజ్యం నీతిని మొదట వెతుకుము. నీతిని సమస్తమును. సో ఫస్ట్ నువ్వు అందుకోసమే ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది నాకు, నువ్వు ఫస్ట్ నీకు 2 తెలవాలా. దేవుడు ఎవరో తెలవాలా, నువ్వెవరో తెలుసుకోవాలి. దేవుడు నిన్ను అసలు ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా చూడు. క్రిస్టియన్ అయితే ఇక్కడ ఆయన స్వభావం నీలో ఉంది. ఎప్పుడు నువ్వు ఓటమి అంచనాకు పోయిన తర్వాత కూడా దేవుడిని అట్లా చూస్తలేడు, కానీ నువ్వు ఎట్లా చూసుకుంటావు? నిన్ను చూసుకున్న దాన్ని బట్టే చెబుతావు. అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మనం 10 ఆజ్ఞలు చేయొద్దు, యేసు ప్రభు చేసి నమ్మితే దేవుడు కరెక్ట్ అంటాడు. పాత నియమంలో 10 చేస్తే కరెక్ట్ అయిన వాడు కొత్త తన కొడుకు చేసి నమ్మితే కరెక్ట్ అంటాడు. మనం అట్లా చెప్పాం, తండ్రి నీకు తెలియదు ప్రభా, ఎంత పాపాత్తుకుని ప్రభా, నా పాపాలు క్షమించంటే తల పట్టుకుంటాడు దేవుడు. ప్రభా నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఎంత కష్టకాలంలో పోతున్నా ప్రభా, తండ్రి నాకు ఈ యొక్క లేమి, ఈ యొక్క కొదవ నుంచి పోతున్నా, నాకు సహాయం చేయ ప్రభా. నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ప్రభా ఈ నొప్పి నన్ను చంపేస్తుంది ప్రభా, నేను బ్రతకలేను ప్రభా, దేవుని అవమానపరుస్తున్నాను. యూ డు నాట్ నో వాట్ యు గాట్ ఇట్. అందుకే తిరిగి జన్మించినప్పుడు నీకు ఏమైనా వచ్చినాయంటే చాలామంది తెలియదు. ఒకటి దేవుని నీతి వచ్చింది, ఒకటి దేవుని యొక్క నిత్య జీవం మన లోపల వచ్చింది. చూడు 23rd verse. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం. పాత నిబంధనలు కాల్సిన అందరం పాపం చేసినాం, తల్లి గర్భం నుంచి పాపంలో పుట్టాం, పాపం చేయలే పాపంలో పుట్టినాం. 24th verse. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతుని తీర్చబడి ఉన్నారు. అంటే నువ్వు 10 ఆజ్ఞలు చేస్తే ఏం చేసినా దీవించబడతావు దేవుడు చెప్పాడు. ఎవడు చేయలేడు. అయితే కొత్త రూల్ తీసుకొచ్చాడు దేవుడు. నా కొడుకు చేసేది మీరు నమ్మితే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు నీతిమంతుడు అయిపోతావు అని చెప్పినాడు. చేసినాక మనలో పొరపాట్లు ఉంటాయి, పడిపోతుంటాము, అన్ని జరుగుతుంటాయి. వాటిని నమ్మే బదులు దేవుడు చెప్పింది నమ్మి నేను నీతిమంతుడిని కనుక దేవునికి ఓటమి నాకు లేదని చెప్పి నువ్వు ఆ కాన్షియస్ డెవలప్ చేసుకుంటే థింగ్స్ స్టార్ట్స్ హ్యాపెన్. కాబట్టి నమ్మువారు యేసు ప్రభు చేసి చేయువారా నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుడు ఇప్పుడు మనకు ఎవరైనా ఫీజు కట్టిన కట్టొద్దు, నువ్వు నేను రాయన ఎగ్జామ్ నేనే కట్టుకున్నా అంటారా? కాదు నువ్వు కట్టాలని కట్టలేకపోతున్నా. నేను సంవత్సరం వచ్చేలా ఫీజు కట్టలేక ఎన్నోసార్లు నేను ఎగ్జామ్ ఫీజు ఆల్ టికెట్ రాలేదు నాకు. చివరికి వచ్చి నేను ఫ్రీగా కట్టినా. లేదు నేనే కట్టుకుంటా. జ్ఞానమా మూర్ఖత్వం? 10 ఆజ్ఞలు చేస్తే నువ్వు నీతిమంతుడివి, ఎవరు చేయలేరు. నా కొడుకుని నమ్మురాదు అంటుంది. కొడుకు నమ్మడం అంటే ఏంటంటే నువ్వు పొరపాటు జరిగింది, పాపం అనొద్దు, పొరపాటు జరిగింది, జరగాని కింద పడిపోయాను అంటే నీ ఆత్మలో పడిపోగానే తప్పు చేసిన పాపం చేసిన అనే బదులు నేను నీతిమంతుడి ప్రభా అని దేవుడు అన్నట్టుగా నువ్వు అనుకోవడం. చూడు 25th verse. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన
ఓరిమి వలన, ఓపిక వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని. 26 వర్స్ చాలా జబర్దస్త్ వర్స్ చూడండి. 26 వర్స్, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనకు కర్ణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు, ఎప్పటి కాలము? దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని, తన వైఖరిని, తన పనిచే తత్వమును, తన స్వభావమును మానవుల్లో కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందలి విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చింది. అంటే దేవుడు ఒక్కడే ఎవరైనా నీతిమంతులు కరెక్ట్ చేయగలుగుతాడు. ఆ కరెక్ట్ ఎవరు చేస్తారు తెలుసా? నేను కరెక్ట్ చేస్తుంది, నేను కరెక్ట్ అవుతుంది నువ్వు, కానీ నువ్వు చేయవలసి కొడుకున్నాం. అలా ఐఎమ్ ద జస్టిఫైయర్ అండ్ యు ఆర్ ద జస్టిఫైడ్ ఇఫ్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్. ఇది మీరు దేవుడు నేను కరెక్ట్గా చూడాలంటే తెలుసా? ఉపవాసాలు ఉంటే కరెక్ట్గా చూడాడు, లేకపోతే దశమాస కరెక్ట్ చూడాడు. ఇవన్నీ మనం అనుకున్నాం, ఇవన్నీ మామూలు చేయాలా. కానీ దేవుడిని కరెక్ట్ చూడాలంటేనే తన కొడుకు చేసింది నమ్మాలను. తన కొడుకు నీ పాపం తీసుకుంటా తీసుకోలేదు క్వశ్చన్. అయితే నువ్వు పాపాత్కుని కాదని నమ్మాలి. ఒక నువ్వు తప్పు చేసినావు అనుకో, నువ్వు పాపాత్కుని అంటే నీకు నీతిని వాడుకోవట్లేదు. సెకండ్ థింగ్, తన కొడుకు ముళ్ళకీటం ధరించాడు. దేని కొరకు ధరించాడు? యేసు ప్రభు ముళ్ళకీటం ధరించాడు. ముళ్ళకీటము దరిద్రత కొరకు ధరించినాడు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రతను వహించి తన దరిద్రత ద్వారా మన ధనవంతులను చేసేసిండు. నీ పాకెట్లో పైసలు లేనప్పుడు ఆయన చేసిండు. నేను ధనవంతుడిని, నేను అబ్రాహం బిడ్డని, నేను దేవునికి జతవారసుని, యేసుప్రభుతో జతవారసుని, యేసుప్రభుకు భూమి మీద ఎంత ఉందో నాకు అంత ఉందో నమ్మడం చెప్తుండాలి. చెప్తుంటే అది నీతి, అప్పుడు డబ్బులు వస్తాయి. క్వశ్చన్, ఎందుకైనా సిలువలో దెబ్బలు పడ్డాడు? ఎందుకని వీపు కొట్టబడింది? మన స్వస్థత కొరకు కొట్టబడిందో కొట్టబడదా? అయితే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, అసలు రావద్దు వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు అనారోగ్యం అని చెప్పడం కంటే ఆయన పొందిన స్వస్థత పొందుకున్నాను, క్రీస్తుని మృతులకు లేపినవని ఆత్మ నాలో ఉంది కనుక నాలో జీవం కలుగుతుంది, ఇది నమ్ముతుంది, ఎందుకంటే నా లోపల నిత్య జీవం ఉంది, దేవుని స్వభావం ఉంది అని చెప్తున్నప్పుడు నీ లోపల అప్పుడు నువ్వు నీతి దేవుడిని కరెక్ట్ అని చూసి అప్పుడు నీకు స్వస్థత జరుగుతుంది. చాలా మందికి ఎందుకు హీలింగ్ జరగదు తెలుసా? మీకు హీలింగ్ చాలా మందికి గొప్ప పాస్టర్లు చేసేవాడు ఏం జరగదు తెలుసా? అసలు గొప్ప పాస్టర్లు ఎవరైనా ప్రార్థన ఏం జరగదు తెలుసా? వాళ్ళే వచ్చి చేస్తుంటారు. ఏసునామలు వాళ్ళు పాపభీతి ఉంటుంది. నిన్న చేసిన ఒక తప్పు చేసుకో పాస్టర్ గారు, నిన్న చేసిన కానీ దేవుడికి క్షమించండి, గెలవదు, ఎంత గొప్ప పాపిని అని ఆ పాప భీతిలు ఉంటాడు కనుక వానికి హీలింగ్ జరగదు. చూపిస్తాను స్క్రిప్చర్స్లో. గో టు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ స్క్రిప్చర్ క్లోజ్ చేసి యేసుక్రీస్తు, ఓకే, దేవుడు ఇప్పటి కాలమంతా నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతులను యేసుక్రీస్తు నందు విశ్వాసం గల వారి నీతిమంతులుగా తీర్చివాడే. దేవుడు యేసుప్రభుని నమ్మితే, ఆయన చేసింది నమ్మి దాని ప్రకారం నడుస్తే దేవుడు చెప్తున్నాడు నువ్వు నీతిమంతుడు. ఓకే, గో టు మాథ్యూ చాప్టర్ నెంబర్ 9. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అనారోగ్యం వచ్చినప్పుడు, ఎవరైనా ప్రేయర్ చేయడానికి వచ్చినప్పుడులే నువ్వు పాపి అన్నావు అనుకో, అలా ప్రార్థన పనికిరా. అందుకే చాలాసార్లు చాలామంది హీల్ గారు, ఎందుకు హీల్ గారు అంటే దేవుని చిత్తం అనుకుంటాడు. దేవుని చిత్తం కాదు.